తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రామచంద్రుని రమేష్ కృష్ణ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై హనుమాన్. జై ఈ మాట అంటేనే అర్థమైపోవాలి హనుమంతుల వారి గురించి అడుగుతానని. ఏంటో చిన్నప్పటి నుంచి ఇంకా ఆయన అంటే అమితమైన ఇష్టం ఏర్పడిపోతుంది ప్రతి ఒక్కరికి. అంటే ఒక సూపర్ హీరో ఎవరు అని అంటే మనందరి దృష్టిలో ఆయనే. అంటే వారి రూపం గాని, వారి వారి తీరు ప్రధానంగా అంటే ఎలా ఉంటారు అని అంటే వర్ణించడానికి బాగుంటుంది, సరదాగా ఉంటుంది, అందరికి ఇష్టం పెరిగిపోతుంది, అన్ని పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు. కానీ హనుమంతుల వారు అంతర్లీనంగా ఇస్తున్నటువంటి సందేశం ఏంటి అసలు? ఆయన రూప విశిష్టత ముందుగా మాట్లాడుకుందామండి. ఇప్పుడు చూస్తున్నా అసలు ఎక్కడ చూసినా సరే చక్కగా హనుమంతుల వారిని సేవిస్తున్నారు. ఇప్పుడనే కాదండి, ఎప్పుడు కూడాను హనుమంతుల వారు అంటే పిల్లలందరికి కూడా ఇష్టం. అంతే. ఇక పిల్లల దృష్టిలో రెండో దేవుడు ఎవరు ఉండరు. అంతే. అందరికి ప్రతి పిల్లవాడిని మీరు ఎవరైనా పోతే రే హనుమంతులాగా వచ్చారా అనగానే ఇలా పట్టుకునేసి నుంచునేస్తాడు, అలా కూర్చునేస్తాడు. అంటే హనుమంతుడు అంత పిల్లలందరినీ కూడా ఆకర్షిస్తాడు. ఆకర్షించటమే కాదండి, పిల్లలందరూ కూడా అవశ్యము హనుమంతుడి దగ్గర నేర్చుకోవాల్సిన గుణాలు ఎన్నో ఉన్నాయి. పిల్లలకి ఏం కావాలి ముందు చెప్పండి? చక్కగా మాట్లాడటం రావాలి, అవును, బుద్ధి సరిగ్గా ఉపయోగించుకోవటం రావాలి, ఎవరితో ఏ విధంగా వ్యవహరించటం కావాలి. ఈ గుణాలు ఏవైనా మీరు చెప్పండి, అన్నీ కూడా హనుమంతుడిలో సంపూర్ణంగా ఉన్నాయి. ఇదే నేను చెప్పిన మాట కాదు, సాక్షాత్తు మర్యాద పురుషోత్తముడు అనబడేటువంటి శ్రీరామచంద్రుడే చెప్పిన మాట. మొట్టమొదట ఆయన చూడటానికి వస్తారు కదా, కిష్కింధకాండలో మొట్టమొదటి వీళ్ళిద్దరు పరిచయం జరిగింది. జరగగానే హనుమంతుడి గురించి లక్ష్మణుడితో శ్రీరాముడు చెప్పినటువంటి మాటలు, నాన్ ఋగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారిణ నా సామవేద విదుషో శక్యమేవం ప్రభాషితం అంటాడు. అంటే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం ఇలాంటి వేదాలన్నీ నేర్చుకున్నటువంటి మహాపండితుడు ఎవడైతే ఉంటాడో, అంటే ఇవన్నీ ఒక్కొక్కటి నేర్చుకోవడమే కష్టం, అలాంటిది 4 నేర్చుకున్నటువంటి గొప్ప పండితుడు ఎవరైతే ఉంటారో అలాంటి వాడు మాత్రమే ఎంత గొప్పగా మాట్లాడగలడో అలా మాట్లాడుతున్నాడు ఈ మాట్లాడేటువంటి వాడు. మాట్లాడేటప్పుడు మనం ఏమేం చేస్తాము? కొంతమంది కళ్ళు ఎగరేస్తారు, కొంతమంది ఏమో అనవసరంగా నవ్వుతారు, కొంతమంది ఏమో ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకుండా మాట్లాడతారు, కొంతమంది ఓ అని చెప్పేస్తారు, కొంతమంది ఏమో సాగదీసి మాట్లాడతారు. అవునా? ఇటువంటి ఏ వికారము లేకుండా మంద్రస్వరంతో చక్కగా మాట్లాడటం అనేటువంటి లక్షణం ఈ దగ్గర మనం నేర్చుకోవాలి. అంటే మానవులందరికీ మాట్లాడటం అనే ఒక ఆర్ట్ నేర్పిన మహానుభావుడు ఎవరు అంటే హనుమంతుడే. సందేహం లేదు. ఇంకా సర్టిఫికెట్ ఇచ్చిన ఆయన ఎవడు? సాక్షాత్తు శ్రీరాముడు ఇచ్చాడు సర్టిఫికెట్. ఇంకా రామాయణం మొత్తంలో రాముల వారు ఇంకెవ్వరినన్నా ఇంత గొప్పగా పొగిడారేమో చెప్పండి. ఎవరిని పొగడ్డా ఆయన అంత గొప్ప, అంత ఇంప్రెస్ చేసేసాడు ఫస్ట్ మీటింగ్ లోని. అది హనుమంతుల వారి గొప్పతనం. ఆయన యొక్క వైశిష్ట్యం ఏమిటి అంటారని ఎంత చెప్పుకున్నా కూడాను తగ్గేది కాదండి. ఇప్పుడు నవవ్యాకరణవేత్త అని ఆయనకి పుట్టినప్పటి నుంచే సాక్షాత్తు సూర్యుడిని తన గురువుగా ఎంచుకొని ఒక్కాలు సూర్యాద్రి మీద ఒక్కాలు అస్తాద్రి మీద పెట్టి సూర్యుడు ఎంత వేగంగా తిరుగుతుంటే అంత వేగంగా తన తలకాయ తిప్పి ఆయన చెప్పేటువంటి పాఠం అంతా నేర్చుకున్నాడు. సూర్యుడికి శిష్యుడు అయినటువంటి వాడు, అంత నేర్చుకున్నవాడు. సరే, చదువు ఒకటి. సాధారణంగా చదువులో ఉండేటువంటి పిల్లలు ఆటల్లో ఉండరు, ఆటల్లో ఉండేటువంటి పిల్లలు చదువులో ఉండరు కదా. ఈయన అలా కాదు. ఈయన ఎంత గొప్పగా చదివాడో అంత గొప్పగా యుద్ధం కూడా చేయగలిగిన మహానుభావుడు. ఎంత మహానుభావుడు అంటే చేతిలో ఆయుధం అక్కర్లేదు ఆయనకి, పిడికిలి గుద్దుతోనే చంపేస్తాడు జనం. మనం ఇప్పుడు ఏదో హనుమంతుడి గదా అంటాం, అసలు హనుమంతుడి వారికి గద ఉన్న విషయమే లేదు రామాయణం. అవునా అండి? ఎక్కడుంది? ఆయన గద లేదు, ఏం లేదు. ఈ హనుమాన్ గద మధ్యలో మనం పెట్టుకొచ్చాం, తీసుకొని వచ్చి. ఎందుకంటే హనుమంతుడు గారు ఇప్పుడు మన ఈ మల్లయోధ వీరులందరికీ కూడా ఒక ఆరాధ్య దైవం అయిపోయాడు ఆయన
కదా. వీళ్ళందరూ కూడా ఆ గద తిప్పటము ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తుంటారు కదా. కాబట్టి ఆ గద తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టేసి ఇప్పుడు ఎక్కడ చూసినా సరే హనుమంతుడి చేతిలో ఒక గద. కానీ రామాయణంలో గదే లేదు, కొత్త చేతులతో చంపేశాడు. ఇక ఆయన గొప్పతనం ఎంతది అని అంటే మీరు గమనించండి, రాములు వారు పరాక్రమవంతుడు అంటాం. ఎంత పరాక్రమవంతుడు అంటే ఒకే ఒక మనిషి నుంచొని 14,000 మంది రాక్షసుల్ని చంపాడు. ఎవ్వరు లేదు. కానీ చేతిలో ఏముంది? ఒక బాణం ఉందా? మరి అదే హనుమంతుడు లంకానగరంలో 80,000 మంది రాక్షసుల్ని చంపాడు. ఏ ఆయుధం లేదు. మళ్ళీ వాళ్ళు పట్టుకొచ్చిన ఆయుధాలే తీసి వాళ్ళే చంపాడు. వాళ్ళు పర్వతాలు వేస్తే ఆ పర్వతాలు వేసి కొట్టాడు, వాళ్ళు చెట్లు తీసుకొని వస్తే ఆ చెట్లు వేసి చంపాడు. మరి రాముల వారు 14,000 మందిని చంపితే ఆయన మహాపరాక్రమవంతుడు అంటే 80,000 మందిని చంపిన ఈయన అవ్వాలి. ఇంత పరాక్రమం కలిగి ఉండి కూడా వినయము మనిషికి చాలా అవసరం. ఇది మనందరం నేర్చుకోవాల్సింది. అతి గొప్ప బుద్ధిమంతుడు, మహాపరాక్రమవంతుడు, ఇన్ని లక్షణాలు ఉన్నప్పటికీ కూడా హనుమంతుల వారిలో ఉండేటువంటి వినయ సంపత్తి ఇంకా ఎవ్వరికి నిరంతరము శ్రీరాముడికి దాసుడిని అని చెప్పుకున్నాడే గాని ఆయన నాకు గురువు అయితే, ఆయన నాకేమన్నా పెద్దవాడైతే ఏమి, ఆయన కన్నా నేను బలవంతుడిని కాదా? మరి అదే హనుమంతుడు లేకపోతే రాముడు ఏమైపోయేవాడు, లక్ష్మణుడు ఏమైపోయేవాడు? ఏమండి, ఒక్క రాత్రిలో మనం ఏదో సముద్రాన్ని దాటేశాడు ఆయన అని అంటున్నాం. 100 యోజనాలు విస్తీర్ణ సముద్రం. మరి అలాంటి సముద్రాన్ని దాటేసి ఎక్కడి నుంచి, సముద్రం దగ్గర నుంచి మళ్ళీ హిమాలయ పర్వతాలకు వెళ్ళేసి అక్కడ నుంచి పర్వతాన్ని తీసుకొని వచ్చి ఈ చెట్టు ఆ చెట్టు ఏంది తీసుకొని వచ్చేది, మొత్తం కొండంతా వేసుకొని వచ్చేసాడు. అవునా? మళ్ళీ తీసుకొచ్చి వీళ్ళకి అప్పగించి మళ్ళీ ఆ కొండ అక్కడ లేకపోతే మిగిలిన వాళ్ళకి కష్టం కలుగుతుందేమో అని చెప్పి తెల్లారే లోపల మళ్ళీ ఆ కొండను తీసుకుపోయి అక్కడ పెట్టేసి వచ్చాడు. ఎంతసేపట్లో జరిగింది ఇదంతా? సాయంత్రం నుంచి తెల్లవారే లోపల. ఏమండి, ఇది ఆయన యొక్క గొప్పతనం. ఇంత చేసి కూడాను నాదేమున్నాయా స్వామి, ఏదో మీ యొక్క దయ వల్లన, లేకపోతే ఎక్కడో శాఖామృగంగా పడిపోయి ఉండేటువంటి రామచరితమానసులో అంటాడు ఆయన, తులసీదాస్ గారు. స్వామి శాఖామృగమై చేసే అంటాడు. నేను ఎక్కడో కొమ్మల మీద తిరిగేటువంటి మృగాన్ని నేను ఇన్ని గొప్ప పనులు చేశాను అని అంటే కారణం ఏమిటి అని అంటే నీ యొక్క పరాక్రమమే, నువ్వు నా వెనకాల నిలబడి ఉండటమే అని చెప్పుకున్నాడే గాని నేను ఏదో పెద్ద గొప్ప వీరుణ్ణి సూర్యుణ్ణి అని ఎప్పుడు చెప్పుకోలేదు. ఈ వినయం అనేటువంటిది మనం నేర్చుకోవాలి మహానుభావుడికి. ఇలా ఎన్ని, మీరు పిల్లలని కాదు పెద్దలని కాదు, ప్రతి వాళ్ళకి కూడా మహాతపో సంపన్నుడు ఆయన, మహాజ్ఞాని అయినటువంటి వాడు. రామ రహస్యోపనిషత్తు అని చెప్పి ఒకటి, ఆ రామరహస్యోపనిషత్తులో మునులందరూ కూడా వచ్చి ఈయన్ని అడుగుతారు, ఎవరిని, హనుమంతుడిని, అసలు మానవుడి జీవితం అంటే ఏమిటి, మనం ఎలా ఉండాలి ఏమిటి అని చెప్పి ఇలా కొన్ని ప్రశ్నలు వేస్తారనమాట. వాటన్నింటికీ సమాధానం చెప్తాడు. మరి వాళ్ళందరూ మహాజ్ఞానులైన మునులే కదా. ఇలాంటి వీళ్ళందరూ కూడా వచ్చి అడిగితే వాళ్ళకి సమాధానం చెప్పగలిగిన వాడంటే ఈయన ఎంత జ్ఞాని అయి ఉంటే వాళ్ళకి సమాధానం చెప్తారు. ఇలా ఎన్నో విషయాలు ఉన్నాయండి. మీరు ఋగ్వేదంలో చూసినా యజుర్వేదంలో చూసినా ప్రతి దానిలో కూడాను రాములు హనుమంతుల వారి యొక్క వైశిష్ట్యమే మనకి చాలా గొప్పగా కనపడుతుంది. ఇక వారి యొక్క రూపం కానివ్వండి, ఇవన్నీ కూడా వాటన్నింటి గురించి కూడా మనకి శాస్త్రాల్లో ఎంతో విశిష్టత కనపడుతుంది. ఎలా ఉండేవారండి అసలు హనుమంతుల వారు? అంటే ఆయన బలం ఆయనకే తెలియదు అని అంటారు. ఆయన బలం ఆయనకి తెలియదు అని అంటే కారణం దేనికి, ఎందుకోసము అని అంటే మానవుడు ఎప్పుడూ కూడాను తన బలం తాను తెలుసుకొని విర్రవీగటం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఆ బలం ఎప్పుడైతే ఒక సరైనటువంటి పని కోసం మనం వినియోగించుకోగలమో అప్పుడే దాన్ని బయటికి తీయాలి. బలం తెలిసినటువంటి వాడు ఏం చేస్తాడు? మూర్ఖుడు అవుతాడు, ప్రపంచాన్ని నాశనం చేస్తాడు. అశ్వత్థామ ఏం చేశాడు? ప్రపంచాన్ని నాశనం చేయడానికి వచ్చాడు. నానా రకాలైనటువంటి రోగాలతో అల్లాడిపోయాడు. మళ్ళీ చిరంజీవి పేరుకి, ఎందుకు? ప్రయోజనం లేదు కదా. కాబట్టి అలాంటి వాళ్ళ వల్ల ప్రయోజనం ఉండదు. తెలియకపోవడమే మంచిదిగా ఉంది ఈయన విషయంలో. అది శాపమా ఇంకొకట, ఇవన్నీ కూడా మనం పెట్టుకున్నటువంటి కథలే. కానీ ఒక మనిషికి తన బలము తాను సరైనటువంటి సమయంలో వినియోగించుకోవాలి.
అది అది ఉపయోగించుకున్నాడా లేదా చాలు. ఇప్పుడు ఆ సీతాదేవిని అన్వేషించడానికి ఈయన బలం కావలసి వచ్చింది, చెప్పేశాము, అయిపోయింది. ఆ పని పూర్తి చేసుకున్నాడు, వచ్చేసాడు. కార్యసాధకుడు అంటే ఎవడు? హనుమంతుడే. హనుమంతుడి దగ్గర ఉండేటువంటి ఈ ఏమంటే ఆ వర్క్మ్యాన్షిప్ అనేటువంటిది ఉంటుంది చూసారా, అది ఇంకా ఎవరి దగ్గర ఉండదు. యూ జస్ట్ గివ్ ద టార్గెట్, అంతే. ఆ టార్గెట్ ని అచీవ్ చేసుకొని తీసుకొని రావటం అనేటువంటిది ఆయన. వారే చూసుకుంటారంట. పోయాడు అక్కడికి, లంకా నగరానికి వెళ్ళాడు. రాముల వారు పంపించారు, ఇంతవరకే కదా నా పని, సీతను చూసేసాను కదా, తిరిగి వచ్చేస్తామని అనుకున్నాడా? అనుకోలేదే. అసలు వచ్చింది ఎందుకని? వీడి శత్రువు కదా, వీడి బలం ఎంతో తెలుసుకోవాలనుకున్నాడు. అందుకోసం మొదలెట్టాడు ఈ లంకా దహనం గాని ఇంకోటి గాని. అది ఏ పని చేస్తే అసలైన పని మళ్ళీ చెడకూడదు, అలాగే చేశాడు. కాబట్టి ఇట్లాగా హనుమంతుల వారి గురించి చెప్పుకోవాలంటే అద్భుతంగా ఉంటుంది. అయితే ఇక్కడికి ఎపిసోడ్ ముగించిన తర్వాతి ఎపిసోడ్ లో హనుమాన్ చాలీసా అసలు ఎందుకు చదవాలి, ఎలా చదవాలి, అసలు అర్థం ఏంటి, తెలుగులో సరైన అర్థాలతో వివరిస్తారని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు గురుగారు.